హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ ఫేజ్ 2 వాసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈటీవీలో ప్రసారమైన కథనానికి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి స్పందించారు. సంక్షేమ సంఘం సభ్యులతో మాట్లాడి అక్కడి సమస్యలను స్వయంగా పరిశీలించారు. రహదారులపై అక్రమంగా పారబోసిన భవన నిర్మాణ వ్యర్థాల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే మట్టి దెబ్బలు తొలగించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఉప్పల్ భగాయత్ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్ద టవర్స్ వచ్చినాయి. ఒక్కొక్క టవర్ 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు వస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళకు ఎమ్యూనిటీస్ లేవు, పార్క్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఏమవుతుందంటే చుట్టుపక్కల లాస్ట్ 25-30 ఇయర్స్ కింద డ్రైనేజ్ పైపులు వేసినాయి. ఈ రోజు దాకా కూడా అవే ఉన్నాయి. కాబట్టి ఆ డ్రైనేజ్లన్నీ పొంగి మొత్తం రోడ్డు మీద వస్తూ ఉన్నాయి. వీళ్ళు మంచి ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఆ నీళ్ళు వచ్చి ఇక్కడ అంతా స్పాయిల్ అవుతూ ఉన్నాయి. అందుగురించనే మేము వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అన్ని స్టెప్ బై స్టెప్ తీసుకొని పోతా ఉన్నాం. బగాయత్ విషయంలో మాత్రం సీఎం గారిని నేనే పర్సనల్గా ఒక 3-4 సార్లు కలవడం జరిగింది. సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ అన్నీ కూడా అంటే ఎమ్యూనిటీస్ సరిగా లేవు, అగ్రికల్చర్ ఎవరైతే మాకు ల్యాండ్స్ ఇచ్చిండ్రో అగ్రికల్చర్ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకైతే ఎంఎంసీ ఏదైతే ఫౌండేషన్ రోజు వాళ్ళకు మాట్లాడిపిస్తా అని చెప్పడం జరిగింది. మెయిన్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడనే ఉప్పల్కి రావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది సెంటర్లో ఉంటుంది ఎంఎంసీకి. సీఎం గారు దాన్ని కూడా ఒప్పుకొని దాన్ని కూడా ఫౌండేషన్ వేసి చెప్పడం జరిగింది. జియో కూడా రావడం జరిగింది. మేజర్గా హెచ్ఎండిఓ వాళ్ళే మేజర్గా రోడ్స్ తీసుకున్నారు వాళ్ళు, కానీ పని స్టార్ట్ చేయడం లేదు. కమర్షియల్ వస్తే రెసిడెన్షియల్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. దాని గురించి కూడా నేను డెఫినెట్గా హెచ్ఎండిఏ కమిషనర్ని మన ఎంఎంసీ కమిషనర్ గారిని కూడా కలవడం జరుగుతుంది. డెఫినెట్గా వీళ్ళకి ఏమేమి ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తానండి.